హలో అండి. నమస్తే అందరికీ. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నేను లేట్ అవ్వడానికి కారణం మా పిల్లలిద్దరిని రెడీ చేయడం కృష్ణాష్టమికి. ఆ తర్వాత లైన్‌గా వర్షాలు అది అనమాట. అలాగే వీడియోస్ ఈ మధ్య చాలా వరకు పోస్ట్ చేయడం ఆపేసాను. చెప్పాను కదా సెంటర్‌కి వెళ్తున్నానని చెప్పేసి. క్లాసు స్టాప్ అయిపోయింది. అంటే క్లాసు ఇంకా ఫినిష్ అయిపోయింది. మా బ్యాచ్ ఇంకా అయిపోయిందనమాట. సో నేను ఇక మీదటి నుంచి మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇంకా మళ్ళీ మీరు నన్ను భరించాలి. నెక్స్ట్ ఈ ఇండిపెండెన్స్ డే నుంచి మనం ఒక చిన్న ఆలోచన చేద్దాం. అదేంటంటే మన ప్రైమ్ మినిస్టర్ స్పీచ్‌లో చెప్పారు కదా ఆగస్ట్ 15థ్‌లో అదే స్వదేశీ వస్తువుల్ని కొనుగోలు చేయండి అని. ఆ విధంగా మన ఇండియాలో తయారైంది. మనం ఏం కొనుక్కుంటున్నా దానిపైన మేడ్ ఇన్ ఇండియా అని ఉండేలా చూసుకుంటే చాలు. ఇంకేమీ అక్కర్లేదు. మనం దేశానికి ఇంకేదో పెద్ద చేసేయాలి అదే లేదు. అలాంటి చేయాల్సినవన్నీ మన పూర్వీకులు చేసేసారు. చాలా కష్టపడి మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మన ఇండియా మాత్రం ఇంకా ఎదుగుతున్న దేశంగానే ఉంది. నేను చదువుకుంటున్నప్పుడు అలాగే ఉంది. ఇంకా నా పిల్లలు చదువుకుంటున్నప్పుడు అలాగే అంటే కష్టం కదా! మన ఎకానమీ బాగుపడాలి. మన అన్ని పరిస్థితులు బాగుపడాలి. మనం ఒక స్ట్రాంగెస్ట్ ప్రతి కంట్రీకి మనం ఒక స్ట్రాంగెస్ట్ డిఫీట్ చేసే కంట్రీలుగా కనిపించాలి. మనం ఎదగాలి అనుకుంటే గనక ఇక మీదటి నుంచి మీరు ఏం పర్చేస్ చేసినా మేడ్ ఇన్ ఇండియా అని ఉండేలా చూసుకోండి. ఇప్పటివరకు ఉన్నవి పడేసుకోమని కాదు. కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ తప్పవు ఎంతైనా సరే. కానీ అంతకు మించి మనలోని సామర్థ్యాన్ని బయటికి తీయడానికి కంట్రీలో ఉన్న అంటే గవర్నమెంట్ ట్రై చేస్తున్నప్పుడు మనం దానికి ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో ఇండియాలో తయారైన వస్తువులు కొంటే ఈ ఎకానమీ బాగుపడి ఇంకొంచెం ప్రోడక్ట్ మంచిది తయారు చేయడానికి వాళ్ళకి కూడా చాయిస్ వస్తుంది. సో మనందరం ఇలాంటి నిర్ణయాన్ని ఈ ఆగస్ట్ 15కి తీసుకుందామని నేను అనుకుంటున్నాను. నాతో పాటు నా ఫాలోవర్స్ అందరూ కూడా ఫాలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.